డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు మొదలయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడానికి చేరుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, రాజేంద్ర, ఇక్కడ ఆలయ కమిటీ సిబ్బంది మరియు భద్రతా సిబ్బంది భారీగా ఇక్కడ భద్రతా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యి భక్తులకి ఏ విధంగా ఇబ్బంది ఉండకుండానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆలయం దగ్గర అయితే ఉన్నాము. అయితే విఐపి కోటాలో ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఒకవైపుగానైతే సాధారణంగా దర్శనం చేసుకోవడానికి ఒక బార్గేట్ నుండి వెళ్లే విధంగా, సాధారణంగా దర్శనానికి వచ్చే వాళ్ళకి ఒక బార్గేట్ విధంగా వెళ్లే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే బోనాలు సమర్పించడానికైతే చాలా మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ బోనాలు సమర్పించడానికి ఏ విధంగానైతే ఇటువైపుగా వస్తున్నారో వాళ్ళనైతే విఐపి కోటాలో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మొత్తం ఇక్కడ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసి పూర్తిగా భద్రతా సిబ్బంది మొత్తం 2000కు పైగా పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ట్రాఫిక్ పరంగా కూడా అన్ని చిక్కులు చూసుకోవడం జరిగింది. అయితే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ చుట్టూ ఊరేగింపుకు వస్తుంటారు కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మహిళలకి కానీ వృద్ధులకు కానీ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 100 సీసీ కెమెరాల నిఘాలను అయితే ఈ జాతర తెలియజేయడం జరిగింది. విఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడైతే సాధారణ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అయితే ప్రస్తుత ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ఇక్కడ చుట్టూ చూసుకున్నట్టయితే బాంబ్ స్క్వాడ్స్ మరియు డాగ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడ ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక బాజా భద్రంత్రులతో అయితే అమ్మవారికి పొద్దున్నే బోనం సమర్పించడం జరిగింది. ప్రస్తుతం విఐపి ఎవరైతే వస్తున్నారో తర్వాత ఇప్పుడు సీఎం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తున్నప్పుడైతే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే చాలా మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇక్కడ చూస్తున్నట్లుగా సాధారణ ఇప్పుడు సమయం ఎక్కువ అవుతున్న కొద్దీ అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా భక్తులు ఆగే విధంగానైతే ఇక్కడైతే ఆగే విధంగా లేదు, మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. అయితే వెంటనే దర్శనం అయిపోయి తర్వాత ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది మరియు వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా సిబ్బంది కూడా వెంటనే భక్తులను తరలిస్తూ ఉన్నారు. మొత్తం కిమ్స్ విద్యార్థులు మరియు భద్రతా సిబ్బంది అయితే ఇక్కడే ఉన్నది. ఒకవేళ అస్వస్థతకి ఎవరైనా గురైనట్లయితే అంబులెన్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మెడికల్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అయితే ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నట్లుగానైతే ఒకవైపుగా బోనం తీసుకెళ్లే మహిళలు అయితే వెళ్తున్నారు. ప్రస్తుతం మనం వీరితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళైతే ఒక వైపుగానైతే బోనం పట్టుకొని వచ్చే మహిళలు అయితే ఒక మార్కెట్ నుండి అయితే వెళ్తూ ఉన్నారు. ఎక్కడ వస్తున్నారు మీరు? ఇక్కడే ఉంటాము. 15 years అవుతుంది. మా అత్తయ్య అంతకు ముందు, నేను 15 years. మేము ఇక్కడే సికింద్రాబాద్ లోకల్. ఎన్ని సంవత్సరాల నుండి అమ్మకు బోనం? మేము మా అత్తయ్య నుంచి బోనం పెడుతున్నాం. సో వంశపార్యం పరంగానైతే అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది వస్తూ ఉన్నది. అయితే ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? గాస్మండి, నియర్ బై గాస్మండి. ఎప్పటి నుండి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు? మేమా ఫ్రమ్ 30 years మేము ఇక్కడే ఉంటాం. అమ్మవారికి అయితే 30 సంవత్సరాల నుండి అయితే బోనాలు సమర్పిస్తున్నట్లుగానైతే భక్తులు తెలియజేయడం జరిగింది. ఎక్కడి నుండి వస్తున్నారు? బాలాపూర్. ఎప్పటి నుండి చేస్తున్నారు బోనాలు? ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం వస్తారు. ఎందుకు
అందరికీ మంచి చూడాలని వస్తుంది ప్రజలకి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లు బాగుంది బాగుంది. మీరు చెప్పండి ఎక్కడ నుండి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తాం. సికింద్రాబాద్ ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? మంచిగా ఉండదు. మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? మేము బాలాజీ నగర్ నుంచి. ఎలా ఉన్నాయి ఇక్కడ భద్రత ఏర్పాట్లు? చాలా బాగుంటాయి, ప్రతిసారి వస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇది ఒక 25 ఏళ్ళ నుంచి వస్తున్నాము. సో ప్రతిసారి ఒక 20-30 ఏళ్ల నుండి అయితే అమ్మవారి జాతరకి భక్తులు రావడం జరుగుతుంది. అయితే 30 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి వంశపారంపర్యంగా కూడా వస్తున్న భక్తులు ఉన్నారు. అమ్మవారికి బోనం ఇక్కడ సమర్పించి తమ మొక్కులైతే చెల్లించుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లుగానైతే మొత్తం ఊరేగింపుతో అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే పోతరాజు మరియు శివసత్తుల ఆటలు అయితే సాగుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు సీఎం వెళ్ళిన తర్వాతనైతే ఆ ఆటలు సాగే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. అయితే తొట్టెలు ఎలాగో సాయంత్రం జరుగుతుంటాయి కాబట్టి పొద్దున్నే మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది. అయితే ఉదయం ప్రారంభమైన పూజ ఇప్పుడు భక్తులు దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు. తొందరగా తరలించి మిగతా వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అయితే ఆలయ సిబ్బంది ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా అధిక సంఖ్యలోనైతే భక్తులు వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడ కవాడిగూడ నుంచి ఎప్పటి నుండి చేస్తున్నారు అమ్మవారి? సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా సంవత్సరాలు. అవునండి, అమ్మమ్మ వాళ్ళు అమ్మలు చేస్తారు. అందరు చేస్తారండి. అమ్మ వాళ్ళే చేయకపోతుండే నేను మొక్కుకున్న అమ్మవారికి నేను చేస్తున్నా. చాలా మంచిగా ఇక్కడ అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీరు చెప్పండి ఎప్పటి నుండి వస్తున్నారు బోనాలు? మేము మా కోడలే ఆమె. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు సికింద్రాబాద్? ఏమో 4-5 ఏళ్ళు అవుతుందమ్మా. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము సిసి నగర్ నుండి వస్తున్నాం. 15 ఇయర్స్ నుండి బోనాలు చేస్తాము. మా మ్యారేజ్ నుండి ఎవ్రీ ఇయర్ వస్తాము. లాస్ట్ 2 ఇయర్స్ నుండి చాలా బాగుంది. వెళ్ళడము ఈజీగా అవుతుంది. బిఫోర్ ఇయర్స్ చాలా కష్టంగా ఉండే స్టాండింగ్. లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేమిద్దరం సేమే. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ముషీరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. సో వివిధ ప్రాంతాల నుండి అయితే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే రావడం జరిగింది. చాలా మంది అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి కళ్ళశాఖ మరియు పెరుగన్నం వివిధ బోనాలు అయితే ఏర్పాటు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఒడిబియ్యం వేసిన తర్వాత అటువైపుగా వెళ్లే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇంకా భక్తుల రద్దీ సమయం అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతూనే ఉంది. అయితే ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారనేది మనం ఇక్కడైతే ఏర్పాట్లు ఎలా చేశారనేది మొత్తంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బోనాలు సమర్పించడానికి ప్రారంభమయ్యారు. ఇప్పటికే తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి బోనం సమర్పించి బోనాలను ప్రారంభించారు. ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు బోనాల జాతర. ఈ నేపథ్యంలోనే ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు తమ బోనాలను చెల్లించుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.